ఎందుకు ఉండు సరే కూర్చోండి ఇక్కడ ఏం కాదు ఏమో నాకు కూడా తెలియదు మమ్మీ ఎప్పటికీ రమ్మన్నారు ఎవరిని ముగ్గురికి షార్ట్ లెంత్ అన్నారు చిన్నగా ముగ్గురికి చేయాలి అని చెప్పారు అందుకని అంటే ఆల్రెడీ నిన్న చెప్పేసారు కదా ఇప్పుడు ఒకసారి చెప్పేసిన తర్వాత అవ్వదు మనం ముగ్గురికి చేయాల్సిందే అట్లనే చెప్పావా సేమ్ ఉంటుంది అంటే ముగ్గురికి సేమ్ చెప్పారు సో సేమ్ చేయాల్సి వస్తుంది మీకు ఇంత లెంత్ ఉంటుంది ఇంత పోతుంది అవసరం లేదు జస్ట్ మీరు రబ్బర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడికి ఇంతవరకు అయితే మీకు వస్తుంది ఇంత ఉంటుంది ఇది ఇంత పోతుంది ఒత్తుగా లేదు కదా ఇది పోతుంది మీకు ఇంకా కట్ చేస్తాను కట్ చేసే కొద్దిగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే కొంచెం హెయిర్ ఏమో ముందుకు ఇలా వచ్చేస్తుంది దీనికి మాత్రం మీరు రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు అది అలానే ఉంటుంది ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను వస్తా అన్నావుగా అడిగితే వస్తా అన్నావుగా అప్పటికి అన్నాగా వస్తావా నువ్వు అని అంటే నేనే నా ఉత్తగా కూర్చుంటా మీరు అటు చేస్తా అంటే కానీ అన్నీ అనలేదా నా నువ్వులో పోతే దేవుడికి గైచేది పోతుంది నేను అసలు దేవుడికి ఒప్పుకున్నది ఎంటికలు ఏ దేవుడు మరి అట్టయితే దాన్ని తీసుకొచ్చి అయిపోగా అంటే ఈ రోజే మాట్లాడారు కదా సేమ్ మేడం వాళ్ళకి ఎలా వచ్చిందో మీకు కూడా అలానే వస్తుంది మ్యామ్ వెనకాల ఎంత జుట్టు మాత్రం కనిపిస్తుంది ఇది ఇంత పోతుంది ఇవన్నీ ముందుకే ఉంటుంది మ్యామ్ ఇప్పుడు మేడం వాళ్ళకి ఇక్కడ వరకు ఎలా ఉంది స్టైల్ సేమ్ అట్లా వస్తుంది ఇటు అందాయి అటు అందాయి నాకు కూడా అలానే ఉంది మ్యామ్ ఇది కొంచెం చిన్నగా ఇది కలర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ ఓకేనా నాకు ఎలా కలర్ ఉందా నాకు అట్లా వద్దావా ముగ్గురు కొట్టుకున్నామే ఐబ్రోస్ కూడా పిల్లలే ఎంత ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకి 10,000 ఇస్తా అన్నారు కదా మేడం ఆ 10,000 మీకు ఇస్తా నాకేమవుతుంది 10,000 కాదు కంపల్సరీ చేయించుకోవాలి ఒకసారి అనుకున్న తర్వాత ఒకసారి మాట్లాడేసా అందుకని పొద్దున్న నుంచి ఏం చేయకుండా ఆపేసా ఇంత లెంత్ అయితే పోతుంది ఇది ఇలా కట్ చేస్తే కిందికి స్టెప్ వస్తుంది మీకు ఇంత పోతుంది మరి ఓకే కదా ఇలా పైకని కట్ చేస్తాను మీకు స్టెప్ కింద పడుతుంది ఇలా మీరు ఇలా వదిలినా బాగుంటది మీరు సిటీలలో ఉంటాం బిడ్డ నేను పల్లెటూరు పోయేదాన్ని నేను నిన్న కన్ఫర్మేషన్ తీసుకున్నాను అట్లా నాకు చెప్పలే ఇంటికాడ నన్ను చెప్తా వస్తావా భలే ఉన్నాం లేదు దాన్ని పట్టుకోదు సో కట్ చేసేస్తున్నాను ఈ హెయిర్ అంతా కట్ అయిపోతుంది గాడికి పోతున్నాం ఈడికి నా చెయ్యిన్న కాడికి పోతుంది ఇక్కడికి కట్ అయిపోతుంది ఇలా వదిలితే మీకు స్టెప్ వస్తుంది నాకు స్టెప్ వద్దు అలా ఉండదు వద్దు బిడ్డ ఇంత కట్ చేసేస్తున్నాను ఇంత పోతుంది ఇది ఇంత హెయిర్ మొత్తం నేను ఎక్కుతాను కాకుండా కట్ చేసి మాట్లాడేసిన సెట్టింగ్ చేసేటప్పటికి మీకు మొత్తం బాబ్ కట్లకి ఇది కలిసి తిరిగి ఇంతే ఉంటుంది కిందికి ఏం రాదు నేనేమన్నా ఎంతకలేరా వస్తుంది తిరిగేదాన్ని
వేడి మంది వచ్చాక ఇది ఏందన్నా కరెక్ట్ కాదు మ్యామ్ కంపల్సరీ ఉంటుంది అది. ఉంటే నేను ఇంకో మా పిల్లలు ఉన్నది పట్టుకోద్దు నువ్వు లేదు ఆల్రెడీ ముగ్గురు చెప్పాలి. ముగ్గురు చెప్తే ఇప్పుడు నాకు మా పాపకి ఆ? అక్కకి ఈ రోజు షూట్ ఉంటుంది. ఈ రోజు షూట్ ఉంటుంది. సో ముగ్గురికి కంపల్సరీ. ఓకేనా ఇది చేయండి ఇదేమో ఇది ముందటి వద్దు ముందటి ముందటి కంపల్సరీ అయితే ఇంకా చేస్తే మీకు తెలియదు మ్యామ్. మళ్ళీ ఈడికా ఇచ్చిన అది మీరు ఇలా ఫంక్ వదిలేసుకోవచ్చు మ్యామ్. పిల్లల పరస్పరం చెప్తాను ఇదిగో ఇలా వదిలేసుకోవచ్చు మ్యామ్. వేసుకొని తిరుగుతాను మా అక్క ఇప్పుడు trending మ్యామ్. సర్లే ఐబ్రోస్ అన్ని చేయించుకో మరి ముగ్గురు అవుతాం సరే మరి ఐబ్రోస్ చేయించుకుంటారా? సరే హెయిర్ కి ఆప్షన్ సరే హెయిర్ కి ఓకే మరి ఐబ్రోస్ చేస్తాను చేయించుకోండి. ముగ్గురు కంటే ముగ్గురు కంపల్సరీ చేయించుకోండి. రబ్బర్ బ్యాండ్ పెట్టండి. మళ్ళీ అనుకుంటాను అయితే సరే ఓకే వినొచ్చుకుంటుంది. ఎప్పుడు అటు పోయేదాన్ని చేయడానికి వెనక్కి జరిగింది.